శక్తి టీవీ ఛానల్ ప్రేక్షక మహాశయులకు ఇప్పుడు మనము ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి భోగి పండుగ గురించి విషయాలు తెలుసుకుందాము। ఈ భోగి పండుగ రోజు కూడా చాలా గ్రామాల్లో కూడా గ్రామ ప్రాంతాల్లో కూడా భోగి వాతావరణం కూడా చక్కగా ఈ మహిళలు తర్వాత బాలికలు కూడా ఇళ్ళ ముందు అందంగా రంగురంగుల ముగ్గులతో కూడా అలంకరిస్తారు। ఈ యొక్క గృహానికి కూడా శోభ సంక్రాంతి శోభ వస్తుంది। ఈ సంక్రాంతి శోభలో కూడా సంక్రాంతి మహాలక్ష్మి అందరి ఇళ్లలో కూడా నివాసం చేస్తుంది। రైతులు కూడా కొత్త ధాన్యాలు కూడా వస్తాయి। చాలా కొత్త ధాన్యాలతో కూడా ఈ భోగి పండుగ రోజు కూడా అందరూ రైతులు కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో కూడా వర్ధిల్లుతుంటారు। తర్వాత చిన్నపిల్లలకు తర్వాత అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా చిన్న వయసు గల వారికి భోగి పండ్లు కూడా పోస్తుంటారు, బోళ్ళు పోస్తారు। వీరికి పిల్లలు కూడా ఆనంద ఉత్సాహాలతోటి తలస్థానాలతోటి తర్వాత నూతన వస్త్రాలతోటి కూడా ఈ భోగి పండుగను కూడా చాలా ఆనందంగా కూడా కార్యక్రమాలు జరిపిస్తుంటారు। గంగిరెద్దు వారు కూడా అలంకారాలతోటి ఆ యొక్క గంగిరెద్దులు కూడా పూజలతోటి చాలా గంగిరెద్దులతోటి ఉత్సాహంగా కూడా గడుపుతుంటారు। ఈ గంగిరెద్దులు కూడా ఎంత సంచారం చేశాయంటే గ్రామాల్లో పట్టణాల్లో కూడా పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉంటుంది, అష్టలక్ష్ములు కూడా ఉంటారని ఈ యొక్క ప్రసిద్ధి। తర్వాత ఇంకా కార్యక్రమాల్లో కూడా ఈ భోగి మంటలు కూడా తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలోనే ఈ భోగి మంటలు కూడా వేస్తుంటారు। భోగి మంటలు వచ్చాయంటే మన పాప పరిహారాలు కూడా పరిహారమైనట్టుగా, అగ్నిగన్ని ఆహుతి అయినట్టుగా ఈ పాప పరిహారం కూడా జరుగుతుంది। పుణ్య కార్యక్రమాలు కూడా మనసు లగ్నమవుతుంది। తర్వాత దైవానుగ్రహం కూడా కలుగుతుంది। ఈ పుణ్యలక్ష్మి సంక్రాంతి లక్ష్మి దేవతల వలన అనుగ్రహం వలన కూడా అందరికీ కూడా అనుగ్రహం జరుగుతుంది। ఈ భోగి పండుగ రోజు కూడా ఇంకా విశేషంగా అనేక వంటలతోటి కార్యక్రమాలు చేసుకుంటారు। ఈ గుమ్మడికాయలు దానం కూడా చేస్తారు। ఈ భోగి పండుగలో కూడా విచిత్రమైన కూడా విశేషాలు ఉంటాయి। తర్వాత మన తినే పదార్థాల్లో కూడా అనేక ఔషధాలు శాస్త్రీయపరంగా కూడా ఉంటాయి। రకరకాలుగా కూడా బంధుమిత్రులతో కూడా ఈ భోగి పండుగ రోజు కూడా గృహాలు కూడా కడకలాడుతుంటాయి। తర్వాత పైరు పంటల్లో కూడా జిల్లెడు కొమ్మలు కూడా వేస్తుంటారు। దీనివల్ల కూడా కొంత సంక్రాంతి పురుషుడు యొక్క అనిష్టాలు తగ్గుతుంటాయి। ఈ భోగి పండుగ కూడా అతి ముఖ్యంగా మనకు ప్రథమ పండుగగా ఆచరిస్తాము। ఈ పండుగను కూడా అత్యుత్తమంగా ఆనందంగా జరుపుకుంటాము। రేపు భోగి పండుగను కూడా జరుపుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము। అందరికీ కూడా భోగి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాము। చిన్నారులకు మా ఆశీస్సులు।